ఈ ఏడాది భారీ వర్షాలు కురవనున్నాయి. అనుకున్న దానికంటే ముందే రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. దీనికి తోడు జూన్ నెల మొదలు కాకముందే కర్ణాటక ఏరియాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు పడడం, గతంతో పోలిస్తే ఈ ఏడాది అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి ఏటా జూలైలో కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రారంభం కానుంది. కానీ ఈ ఏడాది మాత్రం జూన్లోనే భారీగా వరద మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైట్, ఈ ఏడాది ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను అనుకున్న తేదీ కంటే ముందే తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి వరదలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ సంవత్సరం మనం చూస్తే మాత్రం ఎక్కువగా డిఫరెంట్ క్లైమేట్ చూస్తున్నాం. ఎందుకంటే సడన్ గా వర్షాపాతం నమోదవుతుంది. జనరల్ గా ఈ టైంలో వర్షాలు పెద్దగా కురవవు, ఒకవేళ వచ్చినా కూడా వడగళ్ళ వర్షం పడతాయి. కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ క్లైమేట్ అయితే చూస్తున్నాం. ఈ ఏడాది భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఎందుకంటే ఈసారి ఇటు ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నాయి కాబట్టి మరి మేబీ జూలై ఫస్ట్ వీక్ లోనే ఈసారి నైరుతి ఋతుపవనాలు అయితే రానున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే ఇటు కర్ణాటకలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక ఏరియాలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. మరి ఇప్పటికే ఈ భారీ వర్షాలు పడడంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది అతి భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఇటు కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి ఏటా జనరల్ గా జూలై నెలలో కృష్ణా ప్రాజెక్టులకు వరద నీరు అయితే ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం జూన్ లోనే భారీగా వరద మొదలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు కర్ణాటకలో కూడా కుండపోత వర్షాలు కూడా పడుతున్నాయి. బెంగళూరులో కూడా రికార్డు స్థాయి వర్షాపాతం కూడా నమోదవుతుంది. సాధారణంగా ఇవన్నీ కూడా జనరల్ గా జూన్ లాస్ట్ వీక్ లో గానీ జూలై ఫస్ట్ వీక్ లో గానీ ఎక్కువగా వర్షపాతం నమోదు కావాలి. కానీ జనరల్ గా ఇటు క్లైమేట్ చేంజెస్ తోనే ఈసారి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇటు మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకలో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రతి ఏటా జూలైలో కృష్ణా ప్రాజెక్టులకు వరద మొదలవుతుంది. కానీ ఈసారి మాత్రం ఈ యొక్క దాదాపుగా ఒక 1 వీక్ నుంచి పడుతున్నటువంటి అంటే ఇటు కర్ణాటక బార్డర్ లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ఆ వర్షం అంతా కూడా ఇటు కింది వైపు వస్తుంది కాబట్టి జనరల్ గా ఈ కృష్ణా నది ప్రాజెక్టు పరివార ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి కృష్ణా ప్రాజెక్టులకు కూడా జలకలు అయితే సంతరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది జూన్ లోనే కృష్ణా ప్రాజెక్టులు కూడా వరద వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరి గత ఏడాదితో పోస్తే మాత్రం ఈసారి కూడా వర్షపాతం ఎక్కువ నమోదైపోతుంది. జనరల్ గా ఇటు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కూడా ఈసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది. మరోవైపు ఇటు బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు ఇటు క్యూమో నింబస్ మేఘాలతో కూడా చాలా వరకు కూడా జనరల్ గా క్లైమేట్ చేంజెస్ చూస్తున్నాం. మనం సిటీ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్ లో కూడా ఉదయం అంతా కూడా ఎండ కాస్తుంది. మధ్యాహ్నం వేళలో కూడా ఒక్కసారిగా ఉక్కపోత మొదలవుతుంది. సాయంత్రం వెంటనే వర్షపాతం కూడా నమోదవుతుంది. కాబట్టి మరి గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా క్లైమేట్ చేంజెస్ చూస్తున్నాం. ఎందుకంటే ఈసారి ఎక్కువగా ఎండలు కూడా పెద్దగా కొట్టినట్టుగా కనపడట్లేదు. ఎందుకంటే జనరల్ ఇప్పటి వరకు అయితే ఈ యొక్క జూన్ ఈ యొక్క మే నెలలో మాత్రం ఎక్కువగా 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. కానీ సాధారణంగా ఈ టైంలో ఎక్కువగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే జనరల్ గా ఇటు కోల్డ్ బెల్ట్ ఏరియా ఎక్కువగా గోదావరి అని కానీ రామగుండం కానీ ఇటు మంచిర్యాల ఈ ఏరియాలో మాత్రం ఎక్కువగా రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మరి జనరల్ గా మాత్రం ఈసారి మాత్రం కొంతవరకు ఎండ తాకిడైతే తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా ఉక్కపోతతో మాత్రం జనాలు కొంతవరకు ఉక్కిరవుతున్నట్టు పరిస్థితి చూస్తున్నాం. మరి ఇప్పటి వరకైతే జనరల్ గా కర్ణాటకలో భారీగా వర్షపాతం నమోదవుతుంది కాబట్టి మరి యొక్క ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఏపీ ప్రాజెక్టులపై కూడా ఉండే అవకాశం అవుతుంది. కాబట్టి గతంతో పోలిస్తే మాత్రం ఈసారి కృష్ణా ప్రాజెక్టులకు మాత్రం వరద నీరు అయితే ఇప్పటికే వచ్చి చేరుతుంది. కాబట్టి మరి జూన్ నెలలో కూడా ఇంకా ఆ వరద తాకిడి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు కూడా కొంతవరకు ఇప్పుడిప్పుడే వర్షం నీరు చేరుతుంది. ఎక్కువగా ఇటు మహారాష్ట్ర పరిహార ప్రాంతాలు కూడా అక్కడక్కడ గత 2-3 నుంచి కూడా వర్షపూత కూడా నమోదవుతుంది. కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇటు ఎక్కువగా తెలంగాణ ప్రాజెక్టులు కూడా వచ్చి చేరుతుంది. ఇటు శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కానీ లేకపోతే ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జూన్ నెలలోనే ఈసారి ఋతుపవనాలు వస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటికే అక్కడ అడపడదడపగా వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి బెంగళూరు పరిధిలో. మరి ఆ వరద అంతా కూడా
ఇటు ఎక్కువగా కృష్ణా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. మరి ఎప్పటి లేనంతగా ఫస్ట్ టైం ఇటు మే నెలలోనే మరి కృష్ణా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి మరి ఈ ఏడాది జూన్ లోనే కృష్ణా ప్రాజెక్టులో కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మాత్రం కొంతవరకు ఏపీ ప్రాజెక్టులకు మాత్రం కొంత శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి జూన్ ఫస్ట్ వీక్ లోనే ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మేబీ జూన్ ఫస్ట్ వీక్ లోనే ఈ ఋతుపవనాలు కూడా వస్తాయి కాబట్టి మరి తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా ఈసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది శివ. అయితే సతీష్, రైతులు కొంత ఆనందపడే విషయమే కదా, దాదాపుగా ప్రాజెక్టులు అన్ని కూడా నిండే అవకాశమే కనిపిస్తుంది. అయితే ప్రాజెక్టులు నిండడం విషయం పక్కన పెడితే ఒకవేళ సామాన్య ప్రజలకు వరద ముప్పు కనుక పొంచి ఉంటే ప్రభుత్వాలు ఇప్పటి నుంచే కొంత సమాయత్తం అయ్యే అవకాశం ఉందా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సమన్వయం చేసుకుంటూ? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ టైంలో వర్షాలు పడడం అనేది కూడా చాలా ఎక్కువగా జరగదు. కాకపోతే ఈసారి మాత్రం ముందుగానే ఈసారి ఋతుపవనాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే జనరల్ గా జూన్ లాస్ట్ వీక్ లో కానీ జూలై ఫస్ట్ వీక్ లో కానీ జనరల్ గా వర్షపాతం అయితే నమోదైపోయింది. కానీ ఈసారి ముందుగా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు తెలంగాణ వ్యాప్తంగానే ఏపీలో కూడా చాలా వరకు వడ్లన్నీ కూడా ఆల్రెడీ కాంటాక్ట్ ఉన్నాయి. చాలా వరకు ఐకేపీ సెంటర్లు కూడా ఉన్నాయి కాబట్టి కొంతవరకు అక్కడక్కడ వర్షం నాటికి కొన్ని ఐకేపీ సెంటర్లు కూడా ఇటు వడ్లు కూడా తరుస్తున్నాయి. ఇప్పటికే మామిడికాయలకు సంబంధించి కూడా కొన్ని ఈదురుగాలు కూడా పడిపోతున్నాయి కాబట్టి కొంతవరకు మామిడికాయ రైతులకు కూడా కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి కాబట్టి మరి ఈసారి ఈ రకమైనటువంటి క్లైమేట్ చేంజెస్ తో మరి ఎక్కువగా ఈ టైంలో ఎక్కువగా ఎండ కాస్తుంది, విపరీతంగా ఉక్కపోతూ ఉంటది. జనరల్ గా ఎక్కువగా విపరీతంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. జనరల్ గా 40 నుంచి 45 నమోదవుతాయి. కానీ ఈసారి క్లైమేట్ చేంజెస్ ఆధారంగానే మరి ఈసారి ఋతుపవనాలు కూడా రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎక్కువగా ఇటు మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోయి మరి బస్సులు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కర్ణాటకలో ఉన్న ఎఫెక్ట్ కూడా రాబోయే రోజుల్లో ఇటు ఏపీ తెలంగాణ కూడా జరగబోతుంది కాబట్టి మరి ఇప్పటినే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేపించిన నేపథ్యంలో మరి ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఏపీ గవర్నమెంట్ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం కానీ మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇటు రాబోయే రోజుల్లో కూడా ఇక వర్షపాతం కూడా ఎక్కువ నమ్మయ్యే అవకాశం ఉంటుంది. మేబీ జూన్ ఫస్ట్ వీక్ లోనే నైరుతి ఋతుపవనాలు వస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి జూన్ లాస్ట్ వీక్ లో కానీ జూలైలో కూడా విపరీతంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మరి ఇటు పబ్లిక్ తో పాటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టిన అవసరం అయితే ఎంతైనా ఉంది శివ.